నమస్తే వెంకటరెడ్డి గారు. వాయిస్ వస్తుందా? ఎస్ వస్తుంది, వినపడుతుంది క్లియర్గా. ప్రస్తుత 2 రోజుల నుంచి మనకు తెలిసి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా చూడాలంటారు? మార్వాడి గో బ్యాక్ నినాదాన్ని ఎలా చూడాలంటారు? ఏం జరగబోతుంది? మరో ఉద్యమం తప్పదంటారా తెలంగాణకి? ఇప్పుడు ఒక్కటి లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. నమస్తే. ఇప్పుడు ఈ దేశము భారతదేశంలో జాతి సమైక్యత, దేశ భద్రత, దేశ సమగ్రత ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఇతర పార్టీలకు ఏమైనా సంకుచిత విద్యుత్ ప్రాంతీయ భావాలు ఏమైనా అయితే వాళ్ళకు ఉండవచ్చులాగా, ఒక పౌరునిగా ఈ దేశం యొక్క గౌరవాన్ని, దేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశం యొక్క గొప్పతనాన్ని, సంప్రదాయాలను మనం గౌరవించవలసినటువంటి అవసరం ఉంది. భారతీయులుగా మొట్టమొదటి దేశం మనది, ఆ తర్వాత రాష్ట్రం, ఆ తర్వాత జిల్లా, ఆ తర్వాత మన ఊరు, మన ఇల్లు. ఇవి మనం అనుసరిస్తున్నటువంటి విధానాలు. దీన్ని ఎందుకు నేను అంటున్నానంటే, ఈ మధ్య చాలా ప్రాంతాల లోపల తెలంగాణలో ముఖ్యంగా ఆమన్గల్, పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఆమన్గల్ ప్రస్తుత రంగారెడ్డి జిల్లాకు ఉన్నది. అక్కడ మార్వాడీలకు సంబంధించి మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఒక ఉద్యమం రావడం జరిగింది. ఉద్యమం అంటే అక్కడ ఉండే షాపులు, ఎందుకంటే అక్కడ ఉండే షాపులు మార్వాడీలో ఉన్నాయి. అక్కడ ఒక ఒప్పందం ఉందట, మార్వాడీలకు లోకల్ స్థానిక ఉండేటువంటి వ్యాపారస్తులకి 13వ షాప్ అక్కడ రావడానికి వీలేదు. సరే, 13వ షాప్ ప్రయత్నం జరిగినప్పుడు ఇక్కడ నిరసన వచ్చింది. దాని కోణంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ ఒక్క ఆమన్గల్ సంఘటన, అది ముఖ్యమంత్రి గారి ప్రాంతము. ఆమన్గల్ సంఘటనతోనే ఇదంతా జరుగుతుంది. మార్వాడి గో బ్యాక్. మరి మహారాష్ట్ర గో బ్యాక్ అని ఎందుకంటే లేరు? కర్ణాటక గో బ్యాక్ అని ఎందుకంటే లేరు? ఆంధ్ర గో బ్యాక్ అని ఎందుకంటే లేరు? ఒరిస్సా గో బ్యాక్ అని ఎందుకంటే లేరు? వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తున్నారు కదా. ఒక్క మార్వాడిలే వ్యాపారం చేయడం లేదు. ఆంధ్ర గో బ్యాక్ అనే తెలంగాణ ఉద్యమంలో, మన దేశం ఉద్యమంలో అంత పెద్ద ఉద్యమం జరిగినప్పటికీ కూడా మన రాష్ట్రం, మా రాష్ట్రం మాకు కావాలని కోరుకున్నాం తప్ప ఆంధ్ర గో బ్యాక్ అనలేదు. మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి 69లో ఆ మాట వచ్చిన మాట వాస్తవం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇవల్ల ఈ దేశం ఒకటే కాదా? దేశం ముక్కలు ముక్కలు కావాలన్నా, హిందూ జాతి ముక్కలు ముక్కలు కావాలా? ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భాష ఉందండి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సాంప్రదాయాలు ఉన్నాయి. చాలా మంది మిత్రులు మాట్లాడుతున్నారు, వాళ్ళు సెకండ్ మాల్ అమ్ముతారు, పన్నులు కట్టరు, జిఎస్టీ కట్టరు, అక్రమాలు చేస్తారు, ధరలు పెంచుతారు, రకరకాలు ఉన్నది. ఇవన్నీ ఏమన్నా వ్యాపారంలో ఉండేటువంటి లొసుగులు ఉంటే అన్ని రకాల వ్యాపారస్తులకు ఉంటాయి. వ్యాపారం చేసేవాడు తను బాగుపడాలా, 4 డబ్బులు ఎక్కువ సంపాదించాలనే పద్ధతిలో ఉంటాడు. అది తెలంగాణ వ్యాపారైనా, ఆంధ్ర వ్యాపారైనా, మహారాష్ట్ర వ్యాపారైనా, మార్వాడైనా. ఆ చర్చ వేరు. పన్నులు ఎవరికి కొట్టినా కూడా నేరమే. ప్రభుత్వానికి రావాల్సిన నిధులన్నీ రావాల్సిందే, వసూలు చేయాల్సిందే. వినియోగదారుల సంక్షేమం దృష్టిలో వాళ్ళు పనిచేయాలా, ఇది ఒక భాగం. ఇవాళ ఈ సమస్య ఎందుకు వచ్చింది? మార్వాడీలు పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్నారు తెలంగాణలో. వాళ్ళు పోతే మా వ్యాపారాలు నడిస్తే అనే పరిస్థితికి వచ్చిన తర్వాత రేపు ఎక్కడికి తీసుకుపోతున్నారు ఈ దేశాన్ని? నీకు 10 ఎకరాల పొలం ఉంటుంది, నీ పొలాన్ని వదిలేస్తే తప్ప నేను బతికేటట్లేదు కాబట్టి ఇచ్చేవని. నీకు 2 ఇళ్ళు ఉన్నాయి, ఓ ఇల్లును వదిలేస్తే తప్ప మనం బతికేటట్లేదు అనేటువంటి పద్ధతిలో తీసుకపోతే ఎట్లనండి? మార్వాడీలు ఈ రాష్ట్ర వ్యాపారంలో కీలకంగా జిఎస్టీలో అధిక పన్నులు చెల్లించేటువంటి వర్గంలో వాళ్ళు కూడా వస్తారు. ఎగ్గొట్టినది సంగతి వదిలేయండి, దాని మీద చర్యలు తీసుకోవచ్చు, దాని గురించి ఏం బాధ లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? మరి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు మాట్లాడలేదు దాని గురించి. మహేష్ కుమార్ గౌడ్ ఏదో ఒకట కంటి తులుపుగా మాట్లాడినాడు, పార్టీ పరంగా మాట్లాడినాడు. టిఆర్ఎస్ ఏం మాట్లాడలే. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు ఎక్కడి నుంచి ప్రాబ్లం ఎందుకు వచ్చింది వెంకటరెడ్డి గారు? అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే, ఒక దళిత యువకుడి మీద చేసుకున్నందుకు వచ్చింది. దీని గురించి ఒక ఆడియో కూడా మన దగ్గర ఒకటి ఉంది, ప్లే అవుతుంది, విందాం సార్. చెప్పండి సార్. ఏంది నువ్వు మార్వాడి గో బ్యాక్ చెప్తున్నారు? దొంగ కొడుకురా అయ్యారు, అర్థం కాలే అండి. నువ్వు మార్వాడి గో బ్యాక్ ఏం చెప్తున్నారో? నువ్వు మార్వాడి గో బ్యాక్ కాదండి, మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, నార్త్ కల్చర్ గో బ్యాక్. హలో, నువ్వెవరు రా బాబు? నువ్వు మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్, నువ్వెవరు?
మీరెవరు గో బ్యాక్ అనొద్దనడానికి హలో, చెప్పు. నువ్వు ఇక్కడ ఉంటారు? ఏం చేస్తారు? అరే ఏం చేస్తారు? నువ్వు ఎవర్రా బాబు? నువ్వు చెప్తారు ఎవర్రా? ఇది ఇండియా. నువ్వు కల్చర్ ఎవరు ఉంటారు, ఎవరు చేస్తారు? నీకు ఏం ప్రాబ్లం రా బాబు? నాకు ఏం నీకు ఏం ప్రాబ్లం? మళ్ళీ ఎట్లా నువ్వు చెప్తున్నారు? నీకు అర్థమవుతుందా బ్రదర్? తెలుగు వస్తుందా? అర్థమవుతుందా తెలుగు? తెలుగు అయితే అర్థం అవుతుంది. మరి నువ్వు తెలంగాణ అధ్యక్షుడు అని ఎందుకు పెట్టుకున్నావు? ఏదో పెట్టుకున్నావు నువ్వు. ఇండియా అధ్యక్షుడు అని పెట్టుకో. ఇది ఎందుకు పెట్టుకున్నావు? తెలంగాణ వాళ్ళు వండుకుంటూ తెలంగాణ ఏదో గో రక్షణ అని ఎందుకు పెట్టుకున్నావు? ఇది ప్రజాస్వామ్యం అయితే వేరేది పెట్టుకోరు. అది పేరు మరే, అది ఎందుకు పెట్టుకున్నావు? హలో, నువ్వు ఎక్కువ మాట్లాడవద్దు. నేను చెప్పిన విను. నేను ఇక్కడ 10,000 గౌరవ ఇచ్చిన ఇక్కడ తెలంగాణలో 10,000 అన్ని 10,000 గౌరవ చేస్తున్నారు. మంచిదేగా చేస్తే. మళ్ళీ నువ్వు ఇట్లా చెప్తున్నారు. నువ్వు మార్వాడి గో బ్యాక్ అంటే 100% మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, రాజస్థానీ కల్చర్ గో బ్యాక్. మొండా మార్కెట్ లో ఏం చేశారు తెలుసా? మీరు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ కోట్ల రూపాయలు కూడగట్టుకుంటూ మమ్మల్ని కొడతారా బ్రదర్? ఎలా చూడాలండి ఈ వ్యాఖ్యలుని? ఎలా చూడాలంటారు? ఇప్పుడు దాంట్లో ఏముందంటే దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఉంది. అది ఒక మార్వాడి తెలంగాణ యువకుడి మధ్య జరిగినటువంటి సంభాషణ కావచ్చు. అది ఎవరికైనా జరగవచ్చు కదా. దాని గురించినటువంటి సమస్య కాదు కదా. అంత మాత్రం చేత వెళ్ళిపోమంటారా? అంటే ఆంధ్రోళ్ళు ఉన్నారు కదా, ఆంధ్రోళ్ళు వెళ్ళిపోమంటారా అంటున్నారు. విచిత్రమైన చర్చ. దీని వెనకాల ఇప్పుడు ఎందుకంటే భారతదేశాన్ని ముక్కలు చేయాలా, హిందువులను విడగొట్టాలా అనేటువంటి ఒక కుట్ర ఒక పార్టీ, ప్రధాన పార్టీలో 1-2 పార్టీలు ఆ ప్రయత్నంలో ఉన్నాయి. సో దీనిలో రాజకీయ కోణం ఉందంటారు మీరు? తప్పకుండా ఉంది. రాజకీయ కోణం లేకుండా ఎవరు ఎట్లా ఎందుకు మాట్లాడతారండి? రైట్. చెప్పినారు కదా 2-3 పేర్లు. ఒక మేధావి పేరు చెప్పినారు కదా. రైట్. మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. మనతోటి